ఫ్రెండ్స్ ఈరోజు మనం 8th క్లాస్లో పేజ్ నెంబర్ 303లో ఉన్న ఒక అర్థమెటిక్ ప్రాబ్లం చూద్దాం. సో చూడండి, BA ఇంటూ B3 ఈజ్ ఈక్వల్ 57A లో ఈ BA అండ్ B3 అనేవి 2 అంకెల సంఖ్యలు, అదేవిధంగా 57A అనేది ఒక 3 అంకెల సంఖ్యలు అయినా AB విలువ ఎంత అనేది మనం ఇలా ఫైండ్ చేయాల్సింది ఏంటిదంటే AB వాల్యూ. సో ఇక్కడ చూడండి, A వాల్యూ 3తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ మనకు Aనే రావడం జరిగింది. సో ఇట్లాంటి పాసిబుల్స్ ఎప్పుడైతే అండి 3 ఇంటూ 0 చేస్తే అంటే ఇది A వాల్యూ అన్నప్పుడు ఇక్కడ 0 అవుతుంది, లేదా 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 15 అవుతుంది. అంటే A వాల్యూ 0 తీసుకుంటే ఇక్కడ 0 వస్తుంది, 5 తీసుకుంటే ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడ A వాల్యూ అనేది మనకు 0 ఆర్ 5 ఉంటుంది. సో ఇప్పుడు B వాల్యూ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ వాల్యూ మొత్తం 500 ప్లస్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ B అనేది 3 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఇది 30 ప్లస్ వాల్యూ మనకు యాక్చువల్లీ 30 ఇంటూ 30 అంటే 900 అబౌవ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు B వాల్యూ ఏమి ఉండాలంటే 30 కంటే బిలో ఉండాలి. సో అప్పుడు B వాల్యూ 2 తీసుకున్నప్పుడు పాసిబుల్ ఏమైతుంది, ఫర్ ఎగ్జాంపుల్ A వాల్యూ 0 తీసుకుంటే 20 ఇంటూ 23 లేదంటే 25 ఇంటూ 23. సో చూడండి, ఇది 460 అవుతుంది, ఇది 575 అవుతుంది. సో ఇక్కడ A అండ్ B వాల్యూస్ ఏంటిదంటే A వాల్యూ వచ్చేసి 5 అయితే B వాల్యూ వచ్చేసి మనకి ఎంత అండి 2. కాన్సెప్ట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.